నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లాక్డౌన్ ప్రకటించారు, పొడిగిస్తూనే ఉన్నారు. దేశాల సరిహద్దులే కాదు, జిల్లాల బార్డర్లను మూసేశారు. ఇక కరోనా ఎంట్రీ పాయింట్ లేనే లేదని అందరూ అనుకున్నారు. కానీ రాజమౌళి సినిమాలో చిన్న రంధ్రంలోంచి ఈగ ప్రవేశించినట్టుగా వైరస్ దూరేస్తోంది. ఎవ్వరూ ఊహించని భావించని అసలు లెక్కలోకే తీసుకునే నిర్లక్ష్యం నుంచి మహమ్మారి రంగప్రవేశం చేస్తోంది. మొన్నటి వరకు అసలు పెద్దగా కేసుల ఉలికే లేని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కరోనా ఉధృతి పెరగడం పాలకులకు షాక్ ఇస్తోంది. అసలు కరోనా గత్తర ఈ రెండు జిల్లాల్లో ఎందుకంత సూపర్ ఫాస్ట్గా ఎగసిపడుతోంది? ఎక్కడి నుంచి రెచ్చిపోతోంది ఈ వైరస్? మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఇప్పుడు వణుకుతోంది. లిస్టులో ఉన్న చిత్తూరు టాప్కు ఎగబాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో కరోనా విజృంభణకు కారణం ఏంటి? లింకు వెతుకుతున్న కొద్దీ అధికారులకు షాక్ ఇస్తున్నదేంటి? చిత్తూరు, నెల్లూరులో లేటుగా ఎంటర్ అయిన కరోనా లేటెస్ట్ గా ఆ జిల్లాలను టాప్ ప్లేస్ లోకి నెట్టేస్తోంది. ఎక్కడో అట్టడుగున ఉన్న ఈ జిల్లాల్లో 4-5 రోజులుగా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కరోనా కథ ముగిసింది, లాక్డౌన్ ఎత్తేసే టైము వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న చిత్తూరు, నెల్లూరు జిల్లా వాసులకు తెరపైకి వస్తున్న కరోనా కేసులు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకి తగ్గుతున్న పాజిటివ్ కేసులు, వ్యాధి సోకిన వారు సైతం వేగంగా కోలుకుంటూ ఇంటికెళ్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా కరోనా కేసు నమోదైన రికవరీలో అంతే ముందు నిలిచింది నెల్లూరు జిల్లా. అటు ఇటలీ నుంచి వచ్చిన యువకుడు ఫుల్ సేఫ్, ఢిల్లీ రిటర్నీస్ కోలుకుంటున్నారు. ఇక కరోనా నుంచి గట్టెక్కామని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోయంబేడు మార్కెట్ నెల్లూరు కొంపముచ్చింది. నెల్లూరు నుంచి రాకెట్లు నింగిలోకి ఎగసినట్టు కరోనా కేసుల సంఖ్య పైకి దూసుకుపోతోంది. ఇంతకీ నెల్లూరు, కోయంబేడు లింక్ ఏంటి? తమిళనాడుకు సరిహద్దు జిల్లా నెల్లూరు, తమిళనాడు బోర్డర్ టౌన్ తడ, ఆ తర్వాత సూళ్లూరుపేట. సరిహద్దు గ్రామాల మధ్య నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన కోయంబేడు నుంచి కూరగాయలు, పండ్లు తడ, సూళ్లూరుపేటకు వస్తూ ఉంటాయి. తమిళ వ్యాపారులు నేరుగా వచ్చి సూళ్లూరుపేట, నెల్లూరులో అమ్ముతూ ఉంటారు కూడా. ఇప్పుడు నెల్లూరులో కరోనా విలయ తాండవాన్ని మోసుకొచ్చింది వీరే. నలభై 6 రోజులు కరోనా కేసు అనేదే లేకుండా సురక్షితంగా ఉన్న సూళ్లూరుపేటపై ఒక్కసారిగా కరోనా కోరలు చాచింది. కోయంబేడుతో సంబంధాలు ఉన్న 29 మందిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్ పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వరుసగా వెలుగులోకి వస్తున్న కేసులన్నిటితో కోయంబేడు లింకు ఉందని తేలుతూ ఉండడంతో ప్రజలు వణికిపోయారు. ఏప్రిల్లోనే కోయంబేడు కూరగాయల మార్కెట్లో కరోనా విజృంభించిన సూళ్లూరుపేట నుంచి నిత్యం కూరగాయల హోల్సేల్ వ్యాపారులు అక్కడికి వెళ్తున్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. మే 8న నెల్లూరు ఏసీ మార్కెట్లో 6గురికి కరోనా పాజిటివ్. మే 10న సూళ్లూరుపేటలో 2కి కోవిడ్ వైరస్.
మే 11న నలుగురికి, 12న మరో నలుగురికి. మొత్తం సూళ్లూరుపేటలో 15 కేసులకు కోయంబేడు లింకు. లాక్డౌన్లో నిత్యావసరాల రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో కోయంబేడు నుంచి యథావిధిగా భారీగా వ్యాపారులు సూళ్లూరుపేటకు వచ్చి కూరగాయలు అమ్మారు. 100కు 5 కిలోల టమాటాలంటూ భారీ ఎత్తున సేల్ చేశారు. అయితే సూళ్లూరుపేట మార్కెట్లో వ్యాపారం చేసే ఒక కుటుంబంలోని అందరికీ కరోనా సోకడంతో షాక్ అయిన అధికారులు లింకు ఏంటని ఆరా తీస్తే కోయంబేడు అని తేలింది. సూళ్లూరుపేటలో కరోనా సోకిన వారిలో మొత్తం వ్యాపారులే ఉన్నారు. వీరందరికీ కోయంబేడు నుంచి కూరగాయలు మోసుకొచ్చిన వారి నుంచే వైరస్ సోకిందని తేల్చారు అధికారులు. దాదాపు 20 మంది తమిళనాడు వ్యాపారులు కోయంబేడు నుంచి సూళ్లూరుపేట, నెల్లూరు ఏసీ మార్కెట్లో కూరగాయలు అమ్మారని తెలుస్తోంది. వీరి ద్వారానే అక్కడ వ్యాపారులకు వైరస్ సోకిందని అధికారులు అంటున్నారు. కోయంబేడు వెళ్ళి వచ్చిన వాళ్ళ యొక్క శాంపుల్స్ కలెక్ట్ చేసినప్పుడు సుమారుగా 15 పాజిటివ్స్ వచ్చాయి. ఇంకా ఫర్దర్ టెస్టింగ్ జరుగుతూ ఉంది. ఇవి ఇక్కడ ఉన్న పరిస్థితి అంచనా వేయడానికి ఎస్పీ గారు నేను ప్రత్యక్ష పరిశీలన చేశాము గౌరవ శాసనసభ్యుల వారితో కలిసి. ఇక ఏమేమి తరబడి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా లాక్డౌన్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయాలి, వీటన్నిటి మీద చర్చించడానికి ఒక సమావేశం అది ఏర్పాటు చేసి ఫర్దర్ స్ట్రాటజీ అది కూడా ప్లాన్ చేస్తాం. కోయంబేడు మార్కెట్తో లింక్ ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్ చేశారు అధికారులు. వారి కుటుంబ సభ్యులు, వారితో కలిసిన మాట్లాడిన వారందరినీ క్వారంటైన్కు తరలించారు. వీరిలో ఎంతమందిలో వైరస్ తిష్టవేసిందోనని అందరూ టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి మొన్నటి వరకు ఫారెన్ రిటర్నీస్, మర్కజ్ లింకులతో అల్లాడిపోయిన నెల్లూరు వాటి నుంచి బయటపడే లోపే కోయంబేడుతో అల్లాడిపోతోంది. రాకెట్ సిటీగా పేరుగాంచినటువంటి సూళ్లూరుపేటలో ఈ కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. ఒక్క సూళ్లూరుపేటలోనే దాదాపు 15 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు రావడం, దాదాపు మరో 10 మందికి పైగా సస్పెక్టెడ్ కేసులు ఉండడంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. సూళ్లూరుపేటకి వెళ్ళి అక్కడ ఈ కరోనాను కట్టడి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఒకవైపు రాష్ట్రంలో తొలి కేసు నమోదైన తర్వాత జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కరోనాను కట్టడి చేసి ఇక ఊపిరి పీల్చుకుంటున్నాం, కరోనా కేసులు తగ్గాయి. ఇదే సమయంలో వైద్యపరంగా అందరూ కూడా డిశ్చార్జ్ అవుతున్నారు అనుకున్నటువంటి సమయంలో ఇవాళ కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రభావం మొత్తం జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది కోయంబేడు ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎంటీవీ నెల్లూరు నుంచి. వెంకన్న నిలవైన చిత్తూరు జిల్లాలోనూ కోయంబేడు కలవరం రేపుతోంది. ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. వెంకటేశ్వరుడు కొలువైన చిత్తూరు జిల్లాలో ఇక కరోనా కేసులు పెరగవు. వైరస్ తరిమి కొట్టామనుకుంటున్న తరుణంలో మహమ్మారి పంజా విసిరింది. చిత్తూరు జిల్లాలో బాంబు పేల్చింది కోయంబేడు. కోవిడ్-19 కేసుల సంఖ్య ఏ రోజుకా రోజు పెరుగుతోంది. వీటిలో అత్యధికం కోయంబేడు లింకే ఉండడంతో వణికిపోతున్నారు జనం. అసలు చిత్తూరుకు కోయంబేడు మార్కెట్కు కనెక్షన్ ఏంటి? చిత్తూరు జిల్లాకు కోయంబేడు మార్కెట్తో అనుబంధం ఉంది. ఈ జిల్లాలోని పడమటి తాలూకాలో పండే టమోటా మొదలుకొని అనేక రకాల వాణిజ్య పంటలు అక్కడికే చేరుతాయి. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన కోయంబేడు మార్కెట్కు ఇక్కడి రైతులు తమ పంటలు అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటారు. అదే సమయంలో వ్యాపారులు, దళారులు కూడా ఇక్కడ ఉత్పత్తుల కోసం వస్తూ ఉంటారు. కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాలతో పాటు నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల నుంచి వ్యవసాయ, వాణిజ్య ఉత్పత్తులు అధిక శాతం కోయంబేడుకు చేరుతుంటాయి. అయితే కోయంబేడులో ఈ నెల మొదటి వారంలో భారీ స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క కోయంబేడు మార్కెట్లోనే సుమారు 500 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం జిల్లాలో కోయంబేడు కాంటాక్ట్పై దృష్టి సారించింది.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీకోటలో పాజిటివ్ వ్యక్తులు బయటపడ్డారు. దీంతో ఏప్రిల్ 20 తర్వాత కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకే పరిమితమైన కేసులు ఇప్పుడు గ్రామాలకు కూడా చేరాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గ్రామాల్లోని వార్డు వాలంటీర్లు మొదలు అందరినీ అలర్ట్ చేశారు. జిల్లా నుంచి చెన్నైలోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారు దాదాపు 565 మంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అందులో 315 మందికి ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించారు. కోయంబేడుకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ పాజిటివ్ లక్షణాలు వస్తున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే అందులోని వారిలో కేటగిరీల ప్రకారం డ్రైవర్లు, కూలీలు, కొనుగోలు లేదా అమ్మకందారులుగా విభజించారు. దీంతో చెన్నై రిటర్న్స్ ఎవరున్నా జిల్లాలో జల్లెడ పడుతున్నారు. మండలాల వారీగా అధికారులకు ఆదేశాలిచ్చి వారిని గుర్తించే పనిలో పడ్డారు. 3 రోజులుగా వరుసగా కేసులు పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పలు రెడ్ జోన్ ఏరియాల్లో పర్యటించి తగు సూచనలు చేస్తున్నారు. 4 రోజుల క్రితం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని పడమటి మండలాలలో వరుసగా కేసులు బయటపడుతూ ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించారు. మార్కెట్ కాంటాక్టులు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ ఉండడంతో ఏ క్షణాన ఏ అనర్థం జరుగుతుందోనన్న భయం జిల్లాను పట్టి పీడిస్తోంది. మదనపల్లి రూరల్ మండలం, రామాచార్లపల్లి గ్రామంతో పాటు తంబళ్లపల్లె, వరదయ్యపాలెం మండలాల్లోని గ్రామాల వ్యక్తులకు కరోనా సోకింది. ఆయా గ్రామాల్లో పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండ్ ప్రైమరీ వారిని గుర్తించి వారికి స్వాబ్ పరీక్షలు చేయించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మూడవ విడత లాక్డౌన్ ముగిసేసరికి జిల్లా ఆరెంజ్ జోన్లోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్న అధికారులకు కోయంబేడు కాంటాక్ట్స్ జిల్లాను ఏ స్థాయిలకు చేరుస్తాయోనన్న అనుమానం వెంటాడుతోంది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో చివరి వరుసలో ఉన్న చిత్తూరు ఇప్పుడు మొదటి వరుసలోకి చేరింది. 140 కేసులకు పైగా నమోదయ్యాయి. 74 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరో 3 డిశ్చార్జ్ అయ్యారు. 67 యాక్టివ్ కేసులున్నాయి. రేపటికి సంఖ్య ఎలా ఉంటుందోననే భయం జిల్లా వాసులను వెంటాడుతోంది. మొన్నటి వరకు శ్రీకాళహస్తి జిల్లాను వణికిస్తే ఇప్పుడు కోయంబేడు ఫీవర్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. అసలే శ్రీకాళహస్తిలో అధిక కేసులు నమోదై అక్కడి ప్రజలు వణికిపోతుంటే తాజా పరిణామాలతో అక్కడ మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో కేసులు నమోదైనా అదే స్థాయిలో డిశ్చార్జిలో ఉండటం, మరణాలు నమోదు కాకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట కోయంబేడు కాంటాక్ట్తో నమోదైనటువంటి కేసుల్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మరి ఈ రిజల్ట్ ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది? చిత్తూరు జిల్లా రెడ్ జోన్ నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది? జిల్లా ప్రజానీకం ఇప్పటికే ఈ రకమైనటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి జిల్లాలో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయన్నది ఆతృతగా జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో కేఎం మోహన్, హెచ్ఎం టీవీ, చిత్తూరు జిల్లా. కోయంబేడు మార్కెట్ ఇప్పుడు ఈ పేరు వింటేనే తమిళనాడే కాదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలు కూడా వణికిపోతున్నాయి. కరోనా ఆటం బాంబుగా మారిపోయింది కోయంబేడు. తమిళనాడులో చాలా జిల్లాల్లో వెల్లడవుతున్న కరోనా కేసులకు కోయంబేడు లింకే కనిపిస్తోంది. కోయంబేడు లింకు ఎక్కడి నుంచి మరెక్కడికి పోతోందో, ఎంతమందికి సోకుతుందోనని అన్నాడీఎంకే ప్రభుత్వం అల్లాడిపోతోంది. కోయంబేడు లింకు ఎలా దొరికింది? అసలు కోయంబేడు మార్కెట్ చరిత్ర ఏంటి? దేశంలో కరోనా మొదలైన టైంలో తమిళనాడులో పెద్దగా కేసులు లేవు. కానీ రాను రాను అక్కడ మరింత బలం పుంజుకుంటూ స్కోర్ పెంచుకుంటోంది కరోనా. దేశంలో టాప్ 4 కోవిడ్ స్టేట్స్ లో ఒకటి తమిళనాడు. తమిళనాడులో ఒక్కరోజే 527 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది పళనిస్వామి ప్రభుత్వానికి. ముఖ్యంగా చెన్నైలో రాకెట్ స్పీడ్తో విజృంభిస్తోంది మహమ్మారి. అయితే కరోనా ఇంతగా రెచ్చిపోవడానికి కారణమేంటని ఆరా తీస్తే చెన్నైలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులకు కోయంబేడు అనే మార్కెట్ కేంద్రంగా మారిందని తేలింది.
కోయంబేడు మార్కెట్ ఒక చెన్నైనే కాదు చాలా జిల్లాలను షేక్ చేసింది. కడలూరు, విల్లుపురం, అరియలూరు సహా పలు జిల్లాలను కూడా ముంచేసింది. ఈ జిల్లాల్లో కొత్త కేసులో చాలా వరకు కోయంబేడు ద్వారా వచ్చినవే అని ఆరోగ్య శాఖ గుర్తించింది. 400కు పైగా కేసులు కోయంబేడులో పనిచేసిన కార్మికులు, వారిని కలిసిన వారివే అని తెలిపింది. కరోనా వైరస్ కు హాట్స్పాట్ అయిన కోయంబేడు మార్కెట్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కానీ ఇది సృష్టించిన ప్రకంపనలు తమిళనాడు మొత్తాన్ని కుదిపేస్తున్నాయి. మర్కజ్ తర్వాత అత్యధిక కేసులకు లింకు కోయంబేడు మార్కెటే. తమిళనాడు రాజధాని చెన్నై సిటీలో ఉంటుంది కోయంబేడు మార్కెట్. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. కొన్ని వేల దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కోయంబేడు మార్కెట్కు వ్యాపారులు వస్తుంటారు. కోయంబేడు మార్కెట్ విషయంలో అధికారులు, వ్యాపారులు, కొనుగోలుదారుల నిర్లక్ష్యం తమిళనాడును ప్రమాదంలోకి నెట్టేసింది. అక్కడి వ్యాపారులకు సోకిన వైరస్ కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వినియోగదారుల బాడీల్లో దూరేసింది. వారు తమ తమ ఇళ్లకు వెళ్లడంతో కుటుంబాలకు అంటించారు. అలా ఒకరి నుంచి మరొకరికి పాకుతూ హాట్స్పాట్ గా మారింది కోయంబేడు. మొత్తానికి తమిళనాట కరోనా వ్యాప్తి దాదాపుగా అదుపులోనే ఉందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోయంబేడు ఉదంతంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. కోయంబేడు కరోనా బాంబు ఒక చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే కాదు, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ దాని మూలాలు కనిపిస్తున్నాయి. అనంతపురం కియాలోనూ కోయంబేడు ప్రకంపనలే. గుంటూరు జిల్లా తెనాలిలో కూడా కోయంబేడు లింకుతో ఓ కేసు నమోదైంది. కూరగాయలతో కోయంబేడుకు, ఇటు ఏపీ జిల్లాలకు తిరిగిన ట్రక్కు డ్రైవర్లు, వ్యాపారుల ద్వారా చాలామందికి వైరస్ సోకింది. వారి కాంటాక్ట్స్ అందరినీ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. మర్కజ్ తర్వాత కోయంబేడు లింకులే టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇంకా ఎంతమంది పాజిటివ్లకు కోయంబేడు మార్కెట్ లింక్ ఉందో, మునుముందు ఇంకెన్ని కేసులు నమోదవుతాయో రానున్న రోజుల్లో తేలుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్